పాత్రికేయులకు నమస్కారాలు. ఈరోజు యాక్చువల్గా ఒక దురదృష్టకరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఎంపీగా రిజర్వేషన్లో, అంబేద్కర్ రిజర్వేషన్లో ఒక ఎంపీగా నన్ను సెలెక్ట్ చేసి ఎంపీగా ఈ పోటీ చేసే సందర్భంలో ఒక దళితుల స్టేట్మెంట్ అనేది ఒక దురదృష్టకరం యాక్చువల్లీ. కానీ దీని వెనకాల ఉండే కథలో 2-3 విషయాలు మనం చిన్నగా పరిశీలించాలి. నిన్న మా 7 సెగ్మెంట్లో చిత్తూరు జిల్లా పార్లమెంట్ కింద పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎంఎస్ బాబు గారి మీద ప్రస్తుత అధికార పార్టీ అసంబద్ధ అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గారు అనేక రకమైన అవాస్తవాలు ఏవి ఆయనకి తెలిసిన నాలెడ్జ్లో ఆయన అన్నీ చెప్పారు. ప్రతి దానికి మేము ఈరోజు అడుగుతున్నాము, దానికి మీరు సమాధానం తప్పకుండా చెప్పాలి. మొదటిగా మీరు ఏమంటున్నారు? ఎంఎస్ బాబు గారు చదవడం రాదు, 5వ తరగతి, 7వ తరగతి డాక్టరేట్ ఎట్లా ఇస్తా ఉన్నారు అన్నా. సునీల్ అన్న గారు మీరు ఎంబీబీఎస్ చదివారు, పీజీ చదివారు, చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఈఎన్టీ స్పెషలిస్ట్. మీరు వీఆర్ అప్రిషియేటింగ్ టు యువర్ ఎడ్యుకేషన్. బట్ అదే సమయంలో డాక్టరేట్ ఎందుకు ఇస్తారో కూడా మీకు తెలియదంటే థ్యాంక్ యూ గాడ్. డాక్టరేట్ ఎందుకు ఇస్తారు? నీ సర్వీస్ని బట్టి. నువ్వు సోషల్ యాక్టివిటీసా, నువ్వు చెప్పిన ఏదో ఒక ఆస్పెక్ట్లో నువ్వు టాపర్గా ఉంటే డాక్టరేట్ ఇస్తారు. ఎంబీబీఎస్ నువ్వు మెడికల్ చదివితే ఎంబీబీఎస్ ఇస్తారు, డాక్టర్ ఇస్తారు. ఈ చిన్న లాజిక్ కూడా మర్చిపోయి బాబు గారికి చదివి రాదు, ఆయన డాక్టరేట్ ఇచ్చాడు, డాక్టర్ బాబు ఎట్లా అయినాడంటే దీనికి మేము మీ విజ్ఞత వదులుతున్నాం. మీకు స్క్రిప్ట్ రాయించిన డైరెక్టర్ వెనక ఉన్నారు కదా, డైరెక్టర్లో వాళ్ళకు వదులుతున్నాం. మీకు కానీ తెలుసుకుంటే పేపర్లో చదువుకోండి. 2, లేదు బాబు గారు వచ్చి దళితుల మధ్య శిక్షలు పెట్టేస్తున్నాడు, అది పెట్టేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు మీరు చెప్తున్నారు మా కాంగ్రెస్ అభ్యర్థిని. సార్ మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం, మీకు మాట్లాడిన క్యాటర్ని అడుగుతున్నాం. మీరు ఈ 5 ఏళ్ళలో దళితులు చేసిన అభివృద్ధి ఏమి? మీరు పర్టికులర్ పూతలపట్టు నియోజకవర్గంలో మీరు మీ కాంగ్రెస్ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అందరూ దళితులు చేసిన సహాయాలు ఏమి మీరు చెప్పండి. ఈరోజు ఎంఎస్ బాబు గారు వైసీపీలో ఉండి కాంగ్రెస్కి వచ్చారు. ఎందుకు వచ్చారంటే నచ్చలా వచ్చినాడు. దీని బూత్ ఏముంది? నచ్చలే వచ్చినారు. దీన్ని మీరు క్వశ్చన్ చేస్తూ మీరు జెడ్పీటీసీ గెలవలేదు అని మీరు అంటున్నారు. వెరీ గుడ్, నేను కూడా అప్రిషియేట్ చేస్తాడా, వెల్కమ్ చేస్తాడా. ఆయన కష్టపడి చదువుకొని డబ్బుల్ని ఆర్థిక స్థితిలో బాగలేనప్పుడు కూడా ఏదో ఉన్నంత చదువుకొని ఏదో రూపాయి సంపాదించి దళిత జాతికి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు జనరల్లో మీరు చెప్పిన ఈరోజు చంద్రప్రకాష్ గారి మీద పోటీ చేసి 600 ఓట్లతో ఓడిపోయినారు. సార్ సునీల్ అన్న, మీ రాజకీయ భవిష్యత్తు స్థానం మీద మీరు చెప్పండి. మీరు ఎక్కడ వార్డు మెంబర్కి గెలిచినారు, ఎక్కడ సర్పంచ్కి గెలిచినారు, ఎక్కడ ఎమ్మెల్యేకి గెలిచినారు? మీకు జగన్మోహన్ రెడ్డి దయాదక్షాలతో మీరు 2014లో ఎమ్మెల్యే అయ్యుండొచ్చు. నాకు తెలిసి ఎంఎస్ బాబు గారు ఎవరు దయాదక్షాలతో ఎమ్మెల్యే అవ్వలేదు. ఎందుకంటే ఆయన అప్పుడే ఆర్థికంగా సంతృష్టిగా ఉన్నాడు 2019కి. మీరు కావాలని ఈ నియోజకవర్గంలో ఎవరు మీకు దొరకలేదని మీకు కూడా సీట్ ఇవ్వకుండా ఆయన మీరు వెతుక్కొని పెట్టుకున్నారు. ఆయన వచ్చి మీ కాళ్ళ దగ్గర రాలేదు. ఈ జనంకంతా తెలుసుకోవాలా, వాళ్ళు అర్థం చేసుకోవాలా. మరి 3 ఏమంటున్నారు మీరు? ఆయన ఎక్కడ పోయినా దళితులు విభేదాలు చేస్తున్నాడు, ఏదో ఆయన వర్డ్స్ ఐ డోంట్ వాంట్ యూజ్ ఇట్ యాజ్ అంబేద్కరిస్ట్గా మీరు మాట చీప్ లాంగ్వేజ్లో తక్కువ చేసి మాట్లాడిన అవసరం మాకు లేదు. కానీ ఈరోజు దళితులకి అంతో ఇంతో ఈ రౌడీ రాజ్యం, ఈ రెడ్డి రాజ్యం అని అన్న కానీ ఈ రౌడీ రాజ్యం వైసీపీ రాజ్యం ఎదిరించి కొంతమందికైనా ఆయన చేయగలిగినాడు. కానీ 2014 నుంచి 19 వరకు మీరు ఎంతమందికి చేసినారు? 0. అది మీకు తెలుసు, నాకు తెలుసు. నా అమ్మకి మేనమా పుట్టిలు తెలీదా చెప్పండి? కాబట్టి మన దళితులు మనం మాట్లాడి మీకు స్క్రిప్ట్లు చాలా మంది ఇవ్వచ్చు. మీరు వ్యక్తిగతంగా మీ చదువుని మేము అప్రిషియేట్ చేస్తాం, మీ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ఎవడో రాసిన స్లిప్ మీరు వచ్చి మా కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు దుమారం చేస్తే అన్ని చదువుకుంటే మేమెట్లో మూసుకొని అంటాం అనుకుంటున్నారు మీరు ఇంకోటి అర్థం చేసుకోండి. మీరు ఈరోజు ధైర్యంగా మా కాంగ్రెస్ పార్టీని ఫెసిలిటేట్ చేసి నేను ధైర్యంగా తప్పు అని మీ పార్టీ మీద నేను మాట్లాడుతున్నా, మీ లోకల్ లీడర్లు కాదని మీరు మగవాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. నేను అవుట్ రైట్గా దళితులకే పనిచేస్తాను, 80% వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తాను, వీళ్ళకి చేయనని మీ మగవాళ్ళు అయితే మీరు చెప్పండి. ఇవంతా మనకి తెలిసి ఈ పిల్ల బిత్తురు వేషాలు తీసుకొని వచ్చారంటే ఏం చెప్పండి? ఈ పర్సనల్ తీస్తే అది పెద్ద స్టోరీ అవుతుంది.
టీటీడీ లెటర్ల నుంచి కాణిపాకు నుంచి ఇవంతా మనం ఒకరి మీద ఒకరు వేసుకుంటే అన్నదమ్ముల మీద ఉమ్మేసుకున్నట్టు ఉంటుంది. ఇది నాకు ఇష్టంలా. ఎందుకంటే వెనకాల నీ పక్కన కుడి పక్క ఎడం పక్క వెనక పక్క నిలుచుకుని నవ్వుకుంటా ఉంటారు. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉంటానా, మిత్రులారా మీకు తెలిస్తే ఆ వెనక నించుకున్న వాళ్ళు, లెఫ్ట్ కూర్చున్న వాళ్ళు, రైట్ కూర్చున్న వాళ్ళు మా అన్నకి, అంతేగాని కాంగ్రెస్ అభ్యర్థి మీద మీరు ఓడిపోతారు భయంతో రాళ్ళు వేస్తా ఉంటే మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? మీకు రాజ్యాంగంలో 2వ పేజీ కూడా తెలియదు. మీకు ఏం కావాలి హిస్టరీ చెప్పండి, నేను చెప్తాను. బ్రదర్ ఆర్టికల్ ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు. ఏ ఆర్టికల్ దేనికి వర్తిస్తుందో మీకు తెలియదు. అసలు రెడ్డికి ఏ ఆర్టికల్ వర్తిస్తుందో తెలియదు. అట్రాసిటీ యాక్ట్ ఏమొస్తుందో మీకు తెలియదు. దౌర్జన్యానికి ఏమొస్తుందో మీకు తెలియదు. గోండా వసూలుకి ఏమొస్తుందో మీకు తెలియదు. మీరు ఆయన కాదు చదువులేనివాడు, మీరు చదువుకున్న మురుకులని అన్న కానీ కులం మీద అడ్డం వస్తుంది. కానీ మీరు ఎవరో పెట్టి ట్యాప్తో మీరు చెస్ బోర్డులో ఉంటారు, గుర్తుందా? చెస్ బోర్డులో ఉంటారు రాజు రాణి గుర్రము సైనికుడు అంతా. దాంట్లో రాజులాగా మీరు వస్తే ఒక అడుగట్టు ఒక అడిగిట్టు, ఇంత తప్ప సైన్యం లేదు, మీరు ఏమీ చేయలేరు. మేము స్వతంత్రం, కాంగ్రెస్ పార్టీ మాకు స్వతంత్రం. ఇంకొకటి చెప్తాను, మీరు మీ పార్టీకి అప్పటిది వైసీపీ ఏదో బిచ్చి ఇచ్చింది, బిచ్చి ఇచ్చేది బిచ్చి కలిగినా అట్లాంటి వాళ్ళు కాదు. అంబేద్కర్ రిజర్వేషన్ లేకపోతే మీకు వార్డు మెంబర్ కూడా ఇరనా వైసీపీలో? నేను సవాల్ చేస్తాడు, ఛాలెంజ్. మీ ఎంటైర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి, మీ పార్టీ ప్రెసిడెంట్ గారి నుంచి, మీ మండల ప్రెసిడెంట్ వరకు ఎవరికైనా ఈరోజు మీరు పూతలపట్టు గురించి మాట్లాడితే మీ అన్ని మండల ప్రెసిడెంట్లు ఎక్కువ వల్ల మీరు చెప్పండి. మేము సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ కి చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ ఒక బీసీ క్యాండిడేట్, ఎంతో మంది బీసీ లేదా మండల ప్రెసిడెంట్ ఉన్నారు. మీరు ఇవంతా వదిలేసి చిల్లరగా వాళ్ళు ఏదో ఈరోజు ఆయనకి వచ్చే జనము లేదా అభిమానమా లేదా వాళ్ళకుండే రిలేషన్సా లేదా మాకుండే అనుబంధాలా లేదా వీళ్ళు పార్టీ మీద నమ్మకమా వీళ్ళు వచ్చేస్తా ఉంటే దీనికి భయపడిపోయి ఏదో బుర్ర చల్లేద్దాం, నోట్లో మాట్లాడండి, ఏదో చల్లేస్తే వాళ్ళు తుడుచుకుంటా ఉంటారు అనుకుంటా ఉంటారు. సార్ మీరు ఒక బకెట్ బురద చేస్తే నేను ట్రాక్టర్తో ట్రిప్లింగ్ లేపుతా. మేమంతా ఒక గౌరవం ఉంది. కానీ రాసి ఇచ్చేవాళ్ళ జాతి రాసిమ్మన్నా నెక్స్ట్ స్క్రిప్ట్ ప్లీజ్. ఏది ఏం మాట్లాడు రాసిమ్మని చెప్పండి. అనవసరంగా ఏది పడితే అది డాక్టర్ తెలియదు. ఏమిరా ఏం మాట్లాడదు, ఏదో తెలుగు తమిళ అంటే తెలుగు ఏం మలయాళం తమిళం అడక్టెడ్ లైన్లో పెట్టుకోండి. మనందరూ మీ పార్టీకి సిగ్గుంటే ఈ జిల్లా ప్రెసిడెంట్ని ఎస్ఎన్ చేయమను, లేకపోతే పూతలపట్టు నియోజకవర్గానికి మీకు సిగ్గుంటే స్టేట్ చెప్తే ఎస్సీలను మండల ప్రెసిడెంట్ చేయమని మీకు దమ్ముంటే మేము చేసి చూపిస్తాం. ఇప్పుడు ప్రజలు మాకు ఓట్లేయాలా మీకు ఓట్లేయాలా? మీరు ఏం మాట్లాడారు? ఓట్ల గురించి మాట్లాడన్నా, వాళ్ళ పర్సనల్ గురించి మాట్లాడేది మీ స్థాయికి తగింది కాదు. మీరు దిగజారు నాకు చాలా లాంగ్వేజ్లు వస్తాయి, మీకు కూడా తెలుసు నాకు ఎన్ని లాంగ్వేజ్లు వస్తాయి అనేది. కానీ మనం ఒక స్థాయికి వచ్చినాక ఆ స్థాయిని మెచ్చుకొని మనం నడుచుకుంటే మన గౌరవం కూడా ఉందాగా ఉంటుంది. మీ వెనుకుంటే వాళ్ళంత మంచి వాళ్ళు కాదన్నా. 2014లో అయిపోతున్న 19 బ్లేడ్ ఇచ్చారు నీ చేతికి. అర్థం చేసుకోండి. మీరు 2014 ఎమ్మెల్యే, మీరు 2014 బ్లేడ్ ఎత్తుకున్నారు. ఎందుకు తీసుకున్నారు బ్లేడు? వాళ్ళు ట్రీట్ చేయదు. మళ్ళీ మీరు వాళ్ళు నమ్ముతా ఉన్నారంటే మిమ్మల్ని డాక్టర్ గారు అన్నాల్లో నాకు బాధ అనిపించిపోతాం. నువ్వేమని అనుకో, వాళ్ళ మనకు కొట్టవాళ్ళు అంటే అన్నా మమ్మల్ని కొట్లాడుకోవచ్చు, కానీ మన కులం వాళ్ళు ఇంత విధంగా ఎర్రలాగా వాడుతూ ఉంటారా? ఏ రోజైనా మీకు సీట్లు 2019లో ఎంఎస్ బాబుకి ఏదో వైసీపీలో సీట్ వచ్చింది. ఏ రోజన్నా దళితుల గురించి కానీ లేదు మీరు ప్రత్యేకంగా మా సునీల్ గారి గురించి ఒక కామెంట్ బాబు గారు చేసింటే మీరు చెప్పండి, అయ్యా వీళ్ళు పనికిరాళ్ళు వాడు ఇట్లా అని. మరి మీకేం వచ్చింది నొప్పి? ఇప్పుడు బాధ మీది కాదు, మీరు మౌత్ పీసు, మీరు మైక్ అంతే. టేప్ రికార్డు వాళ్ళు వేస్తూ ఉంటారు, క్యాసెట్, ఆ రికార్డింగ్ మీరు చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఏదో కౌంటర్లు ఇస్తే జడిచిపోయేదానికి ఇది వేరే పార్టీ లాగా టీడీపీనో లేదా ఇంకో పార్టీ కాంగ్రెస్ కి దమ్ములేవైనా సబ్బన్న కులాలు సెక్యులర్ పార్టీ దేశంలో ఉన్నది ఒక్కటే కాంగ్రెస్. సబ్బన్న వర్ణాలకి పొజిషన్ ఇచ్చింది కాంగ్రెస్. అంతెందుకు మీ నాన్నగారు మీ అమ్మగారు ఓటేసింది కాంగ్రెస్ కే, రేపు మీరు రాబోయేది కూడా కాంగ్రెస్ లేకే. మీ మీద చాలా అభియోగాలు ఉన్నాయి, నేను మాట్లాడదలుచుకోవాలా. ఆ పార్టీలు మాట్లాడతారు, అవి తీస్తారు, ఇది ఓకే మీ వ్యక్తిగతం, మేము దిగజారి మాట్లాడలేం. కానీ మీ వాళ్ళకి మీ వెనకాల వాళ్ళకి చెప్తున్నా, వాళ్ళ ఇష్టాలు కూడా తెలుసు. కాంట్రాక్టర్ తీసుకొని కాణిపాకలేమని ఇష్టాలు నాకు తెలుసు, ఏమి ఎర్రేపల్లి కానీ ఇష్టాలు మాకు తెలుసు, రత్నగిరి ఎట్లా ఏర్పడిందో మాకు తెలుసు. ఇవంతా మాట్లాడుకుంటూ పోయినామనుకో ఊరికి ఎందుకు మనం నియోజకవర్గంలో ఉన్నాం. మీరే బాబు గారికి ఒకవేళ నియోజకవర్గంలో చిత్తూరు నుంచి వచ్చినాడని మీరు ఒక రాయి వేయచ్చు. మేము ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగినాం. మీ వెనకాల అందరికంటే కూడా నేను ఉన్నతంగా చదువుకున్నా, ఉన్నతంగా సేవ చేసిన.
మీరు చెప్పినట్టు మీ అయ్యాం 2014లో ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టారని చెప్పండి మీరు దళిత ఎమ్మెల్యేలు కదా, చెప్పండి. మీ హైదరాబాద్ మండలంలో ఎంఆర్ హౌస్ లోపల విగ్రహం పెట్టి ఒకటే వీరుడు జగపతి కాంగ్రెస్ లో ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఇప్పుడు. కాబట్టి మా ఎమ్మెల్యేలు మాట్లాడేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఇంకా థింక్ చేసుకోమండి, ఏమంటారు లోడమని చెప్పండి. రాండి డిబేట్కి కూర్చున్నాం, అన్ని హిస్టరీ కాబట్టి 1 to 1 మాట్లాడదాం. మీకు వచ్చే కాందాన్ని మొత్తం తీసుకురండి, జగపతి ఒకడే వస్తాడు మా ఎమ్మెల్యేల తరఫున. మనకు డిబేట్ ఇచ్చాం, మాట్లాడుకుందాం. ఏం మాట్లాడతారు ఇవి చిల్లర మాటలు. జెడ్పీటీసీగా నిలిచి ఓడిపోయారు. అవునండి, పోటీ చేసినట్టు ఓడిపోయినాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? మీరు వార్డు మెంబర్ అయినా పోటీ చేశారా? మనం అనుకుంటే తప్పు కదా ఇది. అది డాక్టరేట్ ఇస్తాం. అవును, డాక్టరేట్ ఇస్తారు. ఏం చేసిన మీడియాలో పనిచేసారు కూడా డాక్టరేట్ ఇస్తారు. స్లీపర్ మధ్య చెత్త సేవలు బాగా చేస్తే డాక్టరేట్ ఇస్తారు. దానికి చదువుకి ఏం సంబంధం ఉంది? ఈ చిన్న విషయాలు మీరు రప్చర్ చేసే లోపల మీకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. దయచేసి రాజ్యాంగాలు పుస్తకాలు మీకన్నా మాకు ఎక్కువ తెలుసు. కాబట్టి దళితులకి ఏమి నాకు తెలిసి, నా నాలెడ్జ్ వరకు నాకు తెలిసి మీరు వ్యక్తిగతంగా వృద్ధి చేసినారని మీ వైఎస్ఆర్పీ పార్టీ తరఫున బాగుపడిన ఒక దళితుడు ఇంతవరకు పుత్రపట్ల నేను చూడలేదు. మీ వెనకాల నిలుచుకున్న మా దళిత సోదరులు కూడా బాగుపడలేదు. ఏడుస్తా ఉన్నారన్నా. అరెస్ట్ వారెంట్ వస్తే మీరు దిక్కు లేదన్నా మా వాళ్ళకి. ఎవడు మాట్లాడుతూ ఉన్నాడు? కాబట్టి మీరు ఆలోచించుకొని రేపు ఎప్పుడన్నా మా ఎమ్మెల్యేల పైన కానీ మా కార్యకర్తల పైన కానీ మీరు కామెంట్ చేసే రోజు ఆలోచించుకొని మాట్లాడండి. ఇంకొకసారి కానీ ఇదే అయిందంటే, మీరు ఇదే రిపీట్ కానీ అయిందనుకో మీకు పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయినా. నేను వచ్చి హెచ్చరించడం కాదు, ఇది మీరు అర్థం చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే మీరు మనసు ఆవాచకరమా, మీ మనసులో లేదు, మీరు మాట్లాడలేదు. ఇక స్క్రిప్ట్ వెనక వాళ్ళు ఇచ్చారంటే వాళ్ళకే చెప్తున్నాను నేను. దయచేసి మీరు చేసుకోండి. మా అన్న ఏదో ఆపరేషన్ చేసి సూదులు వేసుకుంటా ఉన్నాడు. ఆయన ఊరికి గబ్బులు వేసి మీరు ఆయన కంపు చేస్తూ ఉన్నారు. దయచేసి మిత్రులారా, ఈరోజు అన్నదమ్ముల్లా కలిసి ఇదే నియోజకవర్గంలో. మన అన్నదమ్ముల్లాగానే ఉందాం. ఎవడు రాజకీయం వాడిది. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి సహాయం చేసింది. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 గ్లాసులు సిద్ధాన్ని 1 గ్లాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఊర్లో చెప్పులు మోసే వాళ్ళని మానిపించింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతుంటే మీకు ఎంత ధైర్యం ఉంది? మీ అరాచకాలంతా ఈ 10 రోజులే. 13వ తేదీ ఎండింగ్ మీ స్టోరీ. మీరు 100% పూతల పట్ల మీరు ఓడిపోవడానికి ఇదే నాంది మీకు. మీరు 100% ఓడిపో